పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని గతంలో గూడా అనేక సార్లు వదంతులు, ఆ పైన ఆందోళనలు చేయడం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నడిచినాయి. ఇప్పుడు అలా కాదు. వాళ్ళ సోదరి మొన్న జైలు దగ్గరికి వెళ్తే లోపలికి పోనీయలేదు. విజిటింగ్ క్యాన్సిల్ అని జెప్పారు. దాదాపుగా 15 రోజుల నుంచి ఇమ్రాన్ ఖాన్‌ని కలవడానికి ఎవరికీ అనుమతించటం లేదు. ఈ సందర్భంలో వాళ్ళ సోదరి ఆందోళన చేయటం, జైలు దగ్గర ఆమెను కొట్టినటువంటి ఉదంతం ఒకవైపున సంచలనం సృష్టిస్తుంటే, ఆ పార్టీకి సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఒక పక్కన ఉద్యమాలు చేస్తుంటే, ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ టైం ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు, అతన్ని చంపేశారు. జైల్లో ఉన్నటువంటి వాళ్ళు గాదు, ఐఎస్ఐ వాళ్ళు జైలుకెళ్ళి అతన్ని చంపేశారు అన్నటువంటి. అట్లాంటి ధైర్యం చేస్తారని నేను అనుకోను. ఏదన్నా అతను ప్రమాదవశాత్తు జైల్లో పడి చనిపోవాలి, లేదంటే గనక అనారోగ్య కారణంగా చనిపోయేటటువంటి పరిస్థితి వచ్చుంటే దాన్ని ఐఎస్ఐ మీదకి రుద్దే పని ఆఫ్ఘనిస్తాన్ చేస్తుండొచ్చు. బట్ లేదా బతికినే ఉండుండొచ్చు. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డెక్కారు. జంజీ అని చెప్పేటటువంటి వాళ్ళే రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. దీంతో బిత్తరపోయినటువంటి ఆసిఫ్ మునీర్ అర్జెంటుగా సైనికాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ సైన్యంలో కూడా ఒక తిరుగుబాటు ఉంది. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ అమెరికాతో సంబంధాలు పెట్టుకుని వీళ్ళందరికంటే పై అధికారిగా వచ్చేసి త్రివిధ దళాల అధిపతిగా రావడం ఎయిర్ ఫోర్స్కి, నేవీకి నచ్చట్లేదు. ఇతను ఆర్మీ అనమాట. వాళ్ళందరూ ఇతని మాట వింటారా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇమ్రాన్ ఖాన్ చనిపోయి ఉంటే కనుక పాకిస్తాన్ అల్లకల్లోలం అయిపోతుంది. లేదా అతను బతికే ఉంటే ఈ పరిస్థితి కంట్రోల్ చేయొచ్చు.